విషయం చెప్పాలనుకున్నది, విశాఖపట్నంలో మరి ముందు శ్రీమతి గారు పుట్టినరోజుకి వెళ్తారన్నారు. ఆ తర్వాత ఈయన పుట్టినరోజు వేడుకలు అక్కడే జరుపుకుంటారన్నారు. కానీ మరి తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడన్నట్టు మరి ఎవరో కోర్టుకు వెళ్ళటం, ఉన్న మురళీధర్ గారు ఆర్గ్యూ చేయటం, వీటి తర్వాత 20 రోజులు ఆర్గ్యుమెంట్ల తర్వాత నిన్న ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ప్రభుత్వం కోరుకున్నట్టు 3 మెంబర్ బెంచ్కి చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికే నేను రిఫర్ చేస్తాను. కానీ ఏదైతే వీళ్ళకి అనుమానంగా ఉందో మీరు అక్కడికి మకాం మార్చేస్తారని క్యాంప్ ఆఫీసర్ల పేరుతో అనుమానానికి అర్థం ఉందని చెప్పి నేను భావించాను. కనుక మరి అప్పుడు దాకా ఆ త్రిసభ్య ధర్మాసనం ఎందుకు అంటే అదే ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి వీల్లేదు అని చెప్పారు. కనుక మరి మీదంతా అడ్డదారి వ్యవహారంగా ఉంది అని వారు అనుమానిస్తున్నారు. కనుక మరి పిటిషనర్ అనుమానిస్తున్నాడు. కనుక అనుమానం సబబని నాకు అనిపించింది. కనుక మరి వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయండి అంటే అలా కుదరదని చెప్పి మరి చింతల సుమన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు ఎంతగా ఆర్గ్యూ చేసినప్పటికీ మౌఖికంగా ఈ ఆదేశాలు ఇచ్చి డీటెయిల్డ్ ఆర్డర్ ఇట్ ఫాలోస్ సూన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి మరి ఆగాలి. మరి ఆఫీసులకు ఎలాగో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వీరు వెళ్లాల్సింది ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఏడుస్తున్నారన్నారు. మరి ఇల్లు అది పెద్ద ప్యాలెస్, 500 కోట్లతో నిర్మించిన సముద్రం చిన్న అల వస్తే సాగరంలో నిర్మించిన ఒక శ్వేత సౌధంలాగా అది ఉంది. మరి ఆ ప్యాలెస్ ఆ ఇంటికి ఆ ప్యాలెస్ ఆల్దని ఇంకో ప్యాలెస్ మీద కూడా కనబడిందంటే గాదిరాజు గారి ప్యాలెస్ మీద. అంటే అది యాక్చువల్గా అది ఒక కళ్యాణ మండపం టైపు, బట్ పెలేషియల్ గా బాగా కట్టారు. అది కూడా బీచ్ రోడ్ లోనే. అవును, నేను అయ్యన్ గారి స్టేట్మెంట్ చూసాం. భారతిరెడ్డి గారు కనబడింది, దాన్ని ఇచ్చేయబట్టే ఈయన అంటే 22A కింద నోటీస్. అంటే ఆయన ఆ గాదిరాజు గారు తప్పు చేశారు. కళ్యాణ మండపం గాదిరాజు కళ్యాణ మండపం అని పెట్టుకోవాలి పేరు. ప్యాలెస్ అని పెడితే ప్యాలెస్ లో ఎవరుంటారు? దేవుడు రాజు. దేవుడిగా భావించే రాజు కావచ్చు, రాజు. సో మరి ఒక పక్క ఋషికొండ ప్యాలెస్ లో మరి వీరు ఉన్నప్పుడు ఋషికొండకి దగ్గరలో ఈడెవడో గాదిరాజు ప్యాలెస్ కట్టుకుంటే ఎవడు సహిస్తాడండి? ఎవడో సహించడం. కళ్యాణ మండపం పేరు మారితే చాలంటారు. మరి అతనికి తెలివితేటలుంటే గాదిరాజు కళ్యాణ మండపం లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపం మారిస్తే క్షమిస్తారేమో. బట్ ఒకసారి ప్యాలెస్ అని పేరు పెట్టినందుకు మరి ప్యాలెస్ అంటే మనం బెంగళూరు ప్యాలెస్ గురించి విన్నాం, తాడేపల్లి ప్యాలెస్ గురించి విన్నాం, లోటస్ పాండ్ ప్యాలెస్ గురించి విన్నాం, ఇంకోటి ఏంటి పులిందులు కాకుండా ఇడుపులపాయ ప్యాలెస్ గురించి ఉన్నాం. అలా మరి వారికే చెల్లిన ఆ పదం ఏ రాజు పడితే ఆ రాజు. ప్యాలెస్ లన్నీ ఆయన పేరుతో రిజిస్టర్ చేయాలి. ఆంధ్రాలో ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే తప్పదు. అన్ని ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి ముందు రాజుగా ప్రకటించుకొని దేవుడిగా మారుతున్న పరిణామ క్రమంలో అడుగుడు ప్యాలెస్ అని పెట్టేస్తే ఎవడు ఊరుకుంటారండి? ఊరుకుంటారా? 22A ప్రయోగించారు. అసలు 22Aలో ఉన్న దశపల్ల మా వాళ్ళు స్వాహ. ఇప్పుడు దానికి రోడ్లు వేస్తున్నారు, టీడీఆర్ లాగేస్తున్నారు. అసలు రూపాయి ఖర్చు లేకుండా ఒక శూన్యంలోంచి సృష్టించారు.
అది గాదిరాజు గారి రోడ్డు యువతల ఉంది, రోడ్డు అవతల రిషికొండలో కట్టింది ప్యాలెస్ ఏమవల్ల అది అది సముద్రం ముందే 100 మీటర్లు కొట్టలేదు. అవునండి, బట్ అది ప్రభుత్వం మారచ్చు ఏమో, రేపు పొద్దున్న మారచ్చు ప్రభుత్వం. గాదిరాజు ప్యాలెస్ అయితే కానీ 22A ఉంది అని చెప్పి 10 ఏళ్ళ తర్వాత మరి ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇదేంటంటే 10 ఏళ్ళ తర్వాత నోటీస్ ఏంటంటే పైకి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి వాళ్ళు సూచించినట్టుగా మరి అయ్యన్న గారు అన్నారు. బట్ ఏదేమైనా గాదిరాజు ప్యాలెస్, మళ్ళీ చెప్తున్నా, ప్యాలెస్ అని పెట్టుకోవటం తప్పు. ఆ తప్పు చేసినందుకు చిన్న శిక్షలు ఉంటాయి. ప్రస్తుత పాలగాడి దగ్గరికి వెళ్ళి మంచి రేటు వస్తే ఇచ్చేసుకోవాలి. లేదు ఓ 3 నెలలు అటు ఇటు ఇటు అటు ఆపుకోగలిగితే అప్పుడు చూడవచ్చు. బట్ ఏదైనా చేసిన తప్పుకి గాదిరాజు గారికి శిక్ష తప్పదు. మరి అయ్యన్న గారు ఏమన్నా కాపాడతాడేమో చూద్దాం.